ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల దేశ రాజధానిలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది. అలాగే బీసీ రిజర్వేషన్లపై ఇండి కూటమి ఎంపీలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యి చర్చించే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఫిబ్రవరిలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను పునఃపరిశీలించాలని సూచించింది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం, పంచాయతీలు, వార్డుల సంఖ్య ఆధారంగా వివరాలు ఉండాలని. దీంతో త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రేపటి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది. కృష్ణాపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు తదితర అంశాలపై ఇప్పటికే ఎజెండాను పంపించామని పేర్కొంది. కాగా బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సింగిల్ ఎజెండా ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు. పొన్నూరులో నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం, గుడివాడలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి సహా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆయన స్పందించనున్నట్లుగా తెలుస్తుంది. పిఎస్లోని సిట్ కార్యాలయంలో విచారణకు మరోసారి ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావును అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. 2023 నవంబర్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. జూరాల, సుంకేసుల నుంచి 65,985 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం 68,247 క్యూసెక్కుల నీరు సాగర్కు, పోతిరెడ్డిపాడుకు 20,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు వరుసగా పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. నిన్న సాయంత్రం రామగుండం సిపి ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్న, ఆత్ర అరుణ లొంగిపోయారు. తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న కొనసాగుతుండగా బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ ఉన్నారు. ములుగు జిల్లాలో 5 మావోయిస్టులు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన 5 మావోయిస్టులకు 25,000 రూపాయల తక్షణ సహాయాన్ని ఎస్పీ అందించారు. అనంతరం గతంలో లొంగిపోయిన 2 మావోయిస్టులకు 4 లక్షల చొప్పున 2 రివార్డ్ చెక్లు ఎస్పీ అందించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో గూడెం చెక్పోస్ట్ వద్ద ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్ ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కానుగంటి సురేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే ఎంపీ సహాయకులు అతన్ని లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దండేపల్లి మండలంలో ఇటీవల మరణించిన పలువురు కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే 2వ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. కర్ణాటక శివమొగ్గ జిల్లా సింగదూర్ సమీపంలోని శరవతి బ్యాక్ వాటర్పై 473 కోట్లతో నిర్మించిన ఈ వంతెన్ను నితిన్ గడ్కరీ నిన్న ప్రారంభించారు. 2.14 కిలోమీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉన్న ఈ బ్రిడ్జ్ 740 మీటర్ల కేబుల్ ఆధారంగా నిలిచి ఉంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని 50 రోజుల్లో కుదుర్చుకోకపోతే రష్యాను రుసుముల మోతతో శిక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తన కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుతెతో భేటీ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. టారిఫ్ల అమలు ఎలా ఉంటుందనే వివరాలు మాత్రం చెప్పలేదు. ఉరిశిక్ష నుంచి కేరళ నర్సు నిమిషను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా ఉరిశిక్షను నిలిపివేసింది. క్షమాభిక్ష ఇస్తే బదులుగా బ్లడ్ మనీ స్వీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ఆయన చర్చలు జరుపుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ఈ ప్రాంతాలు వరదలు సంభవించాయి. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. న్యూజెర్సీ, టార్ఫెంక్లోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సేవల్లో మళ్లీ అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సర్వర్ డౌన్ అయింది. ఎక్స్ అకౌంట్ లాగిన్ అవ్వకపోవడం, యూజర్ నేమ్ ఎంటర్ చేసి
నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయగానే ఎర్రర్ అని చూపిస్తుంది. ఈ విషయాన్ని డౌన్ డిటెక్టెడ్ వెబ్సైట్ కూడా ధృవీకరించింది. భారత్లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచే ఈ సమస్య తలెత్తినట్లుగా డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. వెండి ధరలు పైకి దూసుకు వెళుతున్నాయి. ఇవాళ కేజీ సిల్వర్పై 2,000 పెరిగి 1,27,000 వద్ద ఆల్ టైమ్ హైకి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 110 తగ్గి 99,770కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 100 తగ్గి 91,450 ధర పలుకుతుంది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్కు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు భవనంలో 4 RDX IED బాంబులు అమర్చినట్లు, అది ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పేలుళ్లు సంభవిస్తాయని కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో మెయిల్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న కూలీ ఆగస్టు 14న థియేటర్స్లోకి రాబోతుంది. ఉపేంద్ర, నాగార్జున, సౌబీర్ షహీర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజ్ అయిన మోనికా మై డియర్ మోనికా సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 2028 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14 నుంచి 30 వరకు జరిగే ఈవెంట్లో ఈసారి క్రికెట్ను చేర్చారు. ఈ నెల 12, 29 వరకు జరిగే పోటీల్లో 6 జట్లు పోటీ పడుతున్నాయి. అలాగే ఆర్చరీ 21 నుండి 28, అథ్లెట్ 15 నుండి 30, బ్యాడ్మింటన్ 15 టు 24, బాక్సింగ్ 15 నుండి 30, హాకీ 12 నుండి 29, షూటింగ్ 15 నుండి 25, స్క్వాష్ 15 నుంచి 24, టేబుల్ టెన్నిస్ 15 నుండి 29, టెన్నిస్ 19 నుండి 28, వెయిట్ లిఫ్టింగ్ 25 నుండి 29, రెజ్లింగ్ పోటీలు 24 నుండి 30 తేదీల్లో జరుగుతాయి. లార్డ్స్ టెస్ట్లో భారత్ విజయం అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైంది. 3వ టెస్ట్లో పోరాడి ఓడిన టీమిండియా 5 టెస్టుల సిరీస్లో వెనుగంజలో పడింది. తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించిన టీమిండియా బ్యాటర్లు 2వ ఇన్నింగ్స్లో మాత్రం చేతులెత్తేశారు. 4వ రోజు 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఆటగాళ్లు ఆదిలోనే 4 వికెట్లు కోల్పోయారు. ఈ టార్గెట్ మిగతా బ్యాట్స్మెన్ ఛేదిస్తారనుకుంటే వాళ్లు కూడా చేతులెత్తేయడంతో భారత్కు ఓటమి తప్పలేదు. భారత వాతావరణ శాఖతో పాటు తెలంగాణ వాతావరణ శాఖ వర్షాలపై అప్రమత్తం చేస్తుంది. ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేస్తుంది.